సక్సెస్ మనందరం కోరుకునేది ఇదే. మంచి ఉద్యోగం, డబ్బు, పేరు, గౌరవం, రికగ్నిషన్. కానీ ఒక్క ప్రశ్న, సక్సెస్ తర్వాత ఎంతమంది పడిపోయారో మీకు తెలుసా? చాలామంది అనుకుంటారు ఫెయిల్యూర్ మనిషిని నాశనం చేసింది అని. కానీ నిజం ఏమిటంటే చాలామందిని ఫెయిల్యూర్ కాదు, సక్సెస్ నాశనం చేసింది. ఎందుకంటే సక్సెస్ కంటే డేంజరస్ ఇంకోటి ఉంది. అది నేనిక పూర్తయ్యాను అనే భావన. ఈ వీడియోలో సక్సెస్ తర్వాత మనిషి చేసే 8 ప్రమాదకరమైన తప్పుల గురించి మాట్లాడుకుందాం. మొదటిది ఈగో. ఒక చిన్న విజయం వచ్చిన వెంటనే కొంతమంది మారిపోతారు. నాకంటే ఎవరికి తెలియదు, నా నిర్ణయాలే కరెక్ట్ అని అనుకోవడం మొదలవుతుంది. విజయం మీ సామర్థ్యాన్ని నిరూపించదు, ఆ సమయంలో మీకు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం వచ్చిందని మాత్రమే చూపిస్తుంది. ఈగో లెర్నింగ్ని చంపేస్తుంది. లెర్నింగ్ ఆగితే గ్రోత్ కూడా ఆగిపోతుంది. రెండవ తప్పు కంఫర్ట్ జోన్. విజయం తర్వాత వచ్చే రెండో ప్రమాదం కంఫర్ట్. మనసు చెబుతుంది ఇప్పటికే చాలా సాధించాను అని. అక్కడి నుంచే డిక్లైనింగ్ మొదలవుతుంది. నీరు ప్రవహిస్తే శుభ్రంగా ఉంటుంది, ఆగిపోతే పాడవుతుంది. మనిషి కూడా అంతే. మూడో తప్పు ప్రైజ్ అడిక్షన్. మూడో ప్రమాదం ప్రశంసలకు బానిస అవ్వడం. మొదట మనం మంచి పని చేస్తాం, తర్వాత మంచి ప్రశంసల కోసం పని చేస్తాం. చివరికి అది మన విలువను ఇతరుల ప్రశంసతో కొలుస్తుంది. అది చాలా ప్రమాదకరం. మీ జీవితానికి ఆడియన్స్, డైరెక్టర్స్ కాకూడదు. నాలుగవ తప్పు స్టాప్ లెర్నింగ్. విజయం వచ్చినప్పుడు చదవడం తగ్గుతుంది, వినడం తగ్గుతుంది, ప్రశ్నలు అడగడం తగ్గుతుంది. ఎందుకంటే నాకు తెలుసు అనే భావన వస్తుంది. కానీ నిజమైన ఎక్స్పర్ట్స్ ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు, ఎక్కువ నేర్చుకుంటారు. ఐదవ తప్పు ఐడెంటిటీ ట్రాప్. ఒక విజయం మన ఐడెంటిటీ అయిపోతుంది. ఉదాహరణకు, ఒక బిజినెస్ బాగా నడిచింది అంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది అనుకోవడం. ఒక వీడియో వైరల్ అయ్యింది అంటే ప్రతి వీడియో వైరల్ అవుతుంది అనుకోవడం. ఒక్కసారి గెలవడం మరోసారి గెలుస్తామనే గ్యారంటీ కాదు. ప్రతిరోజు మళ్ళీ మొదటి నుంచే నిరూపించుకోవాలి. ఆరవ తప్పు ఇగ్నోర్ స్మాల్ మిస్టేక్స్. చిన్న చిన్న తప్పులు వెంటనే నాశనం చేయవు, కానీ అవి పేరుకుపోతాయి. లేట్ అవ్వడం, ప్రామిస్ బ్రేక్ చేయడం, డిసిప్లిన్ తగ్గించడం, హెల్త్ని ఇగ్నోర్ చేయడం, ఇవన్నీ సక్సెస్ ఉన్నప్పుడు కనిపించవు. ఒక్కరోజు అవన్నీ కలిసి వస్తాయి, మనల్ని కిందికి లాగుతాయి. ఏడవ తప్పు సక్సెస్ క్రియేట్స్ ఫియర్. ఇది చాలా మందికి తెలియని నిజం. సక్సెస్ వచ్చిన తర్వాత కొత్త ఫియర్ వస్తుంది. అదే ఇది పోతే అనే భయం. అప్పుడు రిస్క్ తీసుకోవడం తగ్గుతుంది, కొత్తగా నేర్చుకోవడం తగ్గుతుంది, క్రియేటివ్ థింకింగ్ తగ్గుతుంది. మనిషి సక్సెస్ని ఎంజాయ్ చేయకుండా దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో బతుకుతాడు. అది స్వేచ్ఛ కాదు, అది బంగారు పంజరం. ఎనిమిదవ తప్పు అస్సలు డేంజరస్ ఏంటిది? అయితే సక్సెస్ కంటే డేంజరస్ ఏంటి? స్టాగ్నేషన్ అంటే పెరగడం ఆపేయడం, లెర్నింగ్ ఆపేయడం, సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఆపేయడం. విజయం వచ్చిన తర్వాత కూడా తనను తాను ప్రశ్నించుకునే వ్యక్తి ఎప్పటికీ పడిపోడు. రోజు నేను ఇంకా ఏం నేర్చుకోవాలి అని అడిగే వ్యక్తి ఎప్పటికీ రిలవెంట్గా ఉంటాడు. సో గుర్తుంచుకోండి, ఫెయిల్యూర్ మిమ్మల్ని బాధ పెడుతుంది, కానీ సక్సెస్ మిమ్మల్ని నిద్రపుచ్చుతుంది. ఆ నిద్రే చాలా ప్రమాదకరం. ప్రతి విజయం తర్వాత మీరు మీకే 3 ప్రశ్నలు అడగండి. ఒకటి, నేను ఇంకా ఏం నేర్చుకోవాలి అని. రెండవది, నా ఈగో పెరుగుతుందా అని. మూడవది, నేను ఇంకా ఆకలితో ఉన్నానా అని. ఈ 3 ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే మీ సక్సెస్ మీ శత్రువు కాదు, మీ జీవితానికి బలమైన పునాది అవుతుంది. చివరికి ఒక మాట, విజయం శిఖరానికి తీసుకెళ్తుంది, కానీ వినయం, క్రమశిక్షణ, నేర్చుకునే మనస్తత్వం మాత్రమే అక్కడ నిలబెడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్లో ఒక్క మాట రాయండి, అవును అని.